వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా కలెక్షన్స్. అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఒక కస్టమర్ పక్కన నుంచి వచ్చి మనకు బ్లౌజెస్ డిజైన్స్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ వెళ్ళారనమాట. సో వాళ్ళైతే ఇవన్నీ ఓల్డ్ శారీస్, న్యూ శారీస్ అయితే కాదు. వీటి మీద బ్లౌజెస్ ఖరాబ్ అయిపోయి పక్కన పెట్టేసి ఉంచారంట. అంటే కొంచెం పట్టు ప్యాటర్న్కి సంబంధించిన శారీస్ సో ఖరాబ్ అయిపోయినాయి అంట అనమాట. అంటే తెలుసు కదా, మ్యారేజ్ కొన్ని రోజుల తర్వాత కొన్నవి అండ్ ఒక 10 years తర్వాత అవి అస్సలు రావు. శారీస్ మాత్రం వేయి పెట్టి ఉంటాయి కదా. సో వాళ్ళు మగ్గం వర్క్ చేయించాలి అంటే మగ్గం వర్క్ కాస్ట్ హెవీగా అయిపోతుంది అని చెప్పేసి అలాగే ఉన్నారంట. వీటికి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజులు వేసుకున్నామంటే వీటికి అంత లుక్ ఉండదని చెప్పేసి అలాగే వదిలేసి బీరువాలో పెట్టేసి ఉంచుకున్నారంట. సో మన వర్క్స్ గురించి తెలిసి తీసుకొచ్చి అయితే ఇచ్చేయారు. అండ్ రూమ్ అంతా కొంచెం గజిబిజిగా ఉంది, ఏమనుకోవద్దు, సెట్ చేయాలి. కొంచెం బ్యాక్ సైడ్ చూసారా, కొత్తగా ఉంది కదా. అండ్ ఉన్న పాలదండి కూడా ఇంకోటి కొత్తది చేయించాను, మా వారికి చెప్తే చేశారనమాట. సో ఆన్లైన్లో తీసుకోవడం కంటే ఈ చెక్కలు వచ్చేసి మనకు మిషన్ కొన్నప్పుడు బాక్స్ వస్తుంది, ఆ బాక్స్కి అవి వస్తాయి అనమాట. ఆ బాక్స్కే ఉంటుంది, అవన్నీ అటు పక్కన పెట్టేసి ఉంచున్నాం. అండ్ అది ప్లైవుడ్ అంత పనికి రాదండి, అంత మంచి ఫస్ట్ క్వాలిటీ అయితే కాదనమాట. ఐ థింక్ థర్డ్ క్వాలిటీ అట్లాంటి క్వాలిటీ. సో అవి అయితే ఉన్నాయి. వీటిని ఫస్ట్ ఒకటి కొట్టించారు, అది ఇప్పుడు థ్రెడ్స్ అనేది సరిపోవట్లేదు. మీకు తెలుసో తెలీదో ఒక్క షేడ్లో నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఉంటాయి, 10-12 షేడ్స్ ఉంటాయి అన్నమాట. మనకు గ్రీన్ అంటే గ్రీన్ షేడ్ ఒక్కటే ఉండదు, గ్రీన్ షేడ్లో లైట్, డార్క్, గోల్డ్ అట్లాగా, గోల్డ్ కాదు, లైట్, డార్క్ అట్లాగా చాలా షేడ్స్ ఉంటాయి. ప్రతిదీ బాక్స్లో పెడితే మనకు వెతకడానికి చాలా ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకని ఇలాగ మనం వేసుకుంటే ఏమవుతుందంటే మంచి కలర్ అనేది ఫాస్ట్గా మనం వెతుక్కోవచ్చు అనమాట. ఎక్కడ ఉంది అని చూసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం రిస్కే, కొట్టాలి. బయట వర్కర్స్ ఉంటే వాళ్ళు అమౌంట్ తీసుకుంటారు. ఒకవేళ మనమే కొట్టుకోగలిగితే మాత్రం బెస్ట్ ఆప్షన్ అండి. ఎవరికైనా మిషన్ ఉన్న వాళ్ళైతే ఇలా కొట్టేసుకోండి, బాగుంటుంది. నేను ఆల్రెడీ ఫస్ట్ ఒకటి సైడ్ ఉంది కదా, ఇది కొట్టించాను. మీరు లాస్ట్ వీడియోలో చూస్తే ప్రతి వీడియోలో ఉంటుంది బ్యాక్ సైడ్ ఇది. ఇప్పుడు ప్రజెంట్ అటు సైడ్ది ఇంకో పెద్ద చెక్క కొట్టారు మా ఆయన. మళ్ళీ ఇంకోటి కొట్టండి అని అన్నందుకు ఇక పెద్దది ఉన్నవ చెక్కలలో పెద్దది తీసుకున్నట్టే కొట్టారు, ఇంకా మళ్ళీ అడగొద్దు అన్నట్టుగా. సో పర్లేదులేండి, మనకి యూజ్ అవుతుంది కదా, యూజ్ కాని ఐటమ్ అయితే ఏం కాదు. సో ఈ శారీస్ అయితే కస్టమర్ అయితే ఇలాగ తీసుకొచ్చి ఇచ్చారండి. మీరు కూడా ఇలాంటివి ఏమైనా ఓల్డ్ శారీస్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. కొత్త శారీస్కి వేసుకోవాలని ఏం లేదండి. మనకి చాలా వాటికి బ్లౌజ్ ఖరాబ్ అయ్యి బీరువాలో ఉండి బ్లౌజ్ ఫిట్టింగ్ సరిపోక బీరువాలో ఉండేవి చాలా ఉంటాయి. అలాంటి వాటికి కూడా వర్క్స్ అయితే వేసుకోవచ్చు. చూడండి, మంచిగా వాళ్ళైతే డ్రై క్లీనింగ్ చేయించి ఇచ్చారు. సో వీటికైతే ఇప్పుడు వీలైనంత తొందరగా వర్క్స్ చేసి ఇవ్వాలి. పెళ్ళిళ్ళ సీజన్ కదా, కొంచెం టైం పడుతుంది అంటే పర్లేదు. ఇన్ని రోజులు బీరువాలోనే ఉన్నాయి కదా, ఇప్పుడు ఒక 1 week 10 days అయితే పోయేది ఏం లేదు, మెల్లగా వేసి ఇవ్వండి అని చెప్పారు. బట్ వాళ్ళు అన్నారని చెప్పేసి మనం మెల్లగా వేసి ఏం కదా, మన వర్క్స్ టైం చూసుకొని వేసిస్తూనే ఉంటాం. ఎవరికి టైం ప్రకారం వాళ్ళకి ఇచ్చేస్తూనే ఉంటాం అనమాట. సో ఈ వీడియో వచ్చేసి ఎందుకంటే మీరు కూడా ఓల్డ్ బ్లౌజ్ శారీస్కి వేసుకోవచ్చు అనే చిన్న ఒపీనియన్తో. చాలా మంది కొత్తవే వేసుకోవాలి, హెవీ కాస్ట్కి వేసుకోవాలి అని అనుకుంటారు. శారీస్ హెవీగా ఉన్నప్పుడే వేసుకోవాలి, కొత్తవే వేసుకోవాలి, అలా ఏం లేదండి. మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ 500 నుంచి వర్క్స్ స్టార్టింగ్ ఉంటాయి. మన పాత చీరలు ఏమైనా ఖరాబ్ అయి ఉంటే 500లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇయర్ రేపు ఏముందండి, ప్లెయిన్ బ్లౌజ్ కొనుక్కుంటేనే, హాఫ్ కట్ కొనుక్కుంటేనే 150-200 అవుతుంది. ఇలా దానిపైన వర్క్ కూడా 500లో వచ్చినప్పుడు హ్యాపీగా వేసుకోవచ్చు అనమాట. ఎవరికైనా ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా కానీ మన వాట్సాప్ నెంబర్ టైటిల్లో ఇస్తాను. సో వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేసి మీ ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. మీరు కొరియర్ చేస్తాము అన్నా చేయొచ్చు, లేదు మీరే క్లాత్ తీసుకొని వేయండి అన్నా కానీ అలా అయినా వేస్తామండి. మీరు ఎలా అయినా ఆర్డర్ చేసుకోవచ్చు, ఓకేనా. శారీ ఫోటో అనేది వాట్సాప్లో పెడితే సరిపోతుంది, ఓకే. ఇవైతే వీలైనంత తొందరగా వర్క్స్ వేసి ఎలాంటి వర్క్స్ వేసాను అనేది కూడా మీకు షేర్ చేస్తాను. ఇది చూడండి, మా ఆయన అయితే ఇది కొడుతున్నాడు. లాస్ట్ టైం కొట్టింది దూరం అయిపోయిందని చెప్పేసి ఇది కొంచెం దగ్గరికి కొడుతున్నాడు. అంటే గ్యాప్స్ ఎక్కువ వచ్చినాయి, కొన్ని థ్రెడ్స్ ఇంకెక్కువ పడతాయి కదా అని చెప్పేసి దగ్గరికి కొడుతున్నాడు అనమాట. ఇది చూడండి, ఫస్ట్ కొట్టింది అంటే ఇన్ని రోజులు నా దగ్గర ఉన్నది ఇదే. ఇప్పుడు వచ్చేసి ఇది కొత్తగా కొట్టిండు పెద్దది. కొంచెం కష్టంతోనే కూడిన పని, చాలా హాఫ్ డే మొత్తం పట్టింది ఇది కొట్టడానికి. అండ్ కొన్నిసార్లు చేయికి దెబ్బలు కూడా తగిలినాయి, అయినా కానీ కొట్టించింది అనమాట. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.